యువత ప్రాణాలను హరిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని యాంటీ డ్రగ్స్ యూత్ ఫోర్స్ ఆర్గనైజర్ తోట కమలాకర్ రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతంలో సైతం డ్రగ్స్ మత్తులో యువత తూగుతుందన్నారు. సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండలం కొండాపూర్ గ్రామంలో రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులతో కలిసి 2K రన్ నిర్వహించారు. 2K రన్ లో చిన్న పెద్ద అంటూ తేడా లేకుండా పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా యాంటీ డ్రగ్స్ యూత్ ఫోర్స్ ఆర్గనైజర్ తోట కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎక్కడో విదేశాల్లో ఉండే డ్రగ్స్ కల్చర్ నేడు పట్టణాల నుండి గ్రామీణ ప్రాంతాలకు వ్యాపించడం జరిగిందన్నారు. డ్రగ్స్ కు బానిసలుగా మారిన యువత దొంగతనాలు, హత్యలు చేయడానికి సైతం వెనుకాడని పరిస్థితి దాపరించిందన్నారు. విపరీతమైన మాదక ద్రవ్యాలను ఉపయోగించి యువకులు చనిపోయిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయని తెలిపారు. రాజకీయ పార్టీలకు అతీతంగా యువతను మత్తుకు బానిస కాకుండా ఉండేందుకు రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో నిర్వహించి యువతను చెడు అలవాట్లకు దూరం చేసేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. యువతలో ఏవైనా చెడు వ్యసనాలు కనిపిస్తే వెంటనే తల్లిదండ్రులు, స్నేహితులు గమనించి డ్రగ్స్ మహమ్మారి నుండి కాపాడాలని సూచించారు. అనంతరం గ్రామ యువకులు ముక్త కంఠంతో డ్రగ్స్ వాడమని ప్రతిజ్ఞ చేశారు. జాతి భారాన్నంత భుజాన మోసెటోళ్ళురా, విద్య దశ నుండే విశ్వ విజేతలవుతారురా, వివేకానందునికి ఆనవాళ్ళు మీరురా, నడిపించటోళ్ళ మీరు తూలి పడితే ఎట్లరా, మిమ్ముల నమ్ముకున్న వాళ్ళు నిలవలేరురా, కన్నీరు దుడిసే మీరే కన్ను మూస్తే ఎట్లరా, 4 కోట్ల కళ్ళు నదులైపోతాయిరా, వేదన తీర్చుటకై ఆవేదన పడ్డవారు ఆవేశపూరితంగా ఆహుతైతే ఎట్లరా, యువతరం అంటే నేల తల్లి లాంటి వాళ్ళురా, జాతి భారాన్నంత భుజాన మోసెటోళ్ళురా, విద్య దశ నుండే విశ్వ విజేతలవుతారురా, వివేకానందునికి ఆనవాళ్ళు మీరురా. ఎక్సర్సైజ్ చేయాలి, స్కూల్ పోయి మంచిగా చదువుకోవాలి, కాలేజ్ పోయి మంచిగా చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన గ్రామంలో కూడా పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం దాదాపు మన మండలంలో ఉన్నటువంటి 10 గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఇక్కడే నిర్వహించుకొని మన మిరుదొడ్డి మండలంలో ఉన్నటువంటి ఈ 10 గ్రామాల్లో ముందుగా ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి డ్రగ్స్ రహిత మండలంగా మనం నిర్మించుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. ఇది 22 తారీఖు దాకా ప్రతి గ్రామంలో నడుస్తూ ఉంటది. రేపు మన పక్క గ్రామం అయినటువంటి అన్నే గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ గ్రామం నుంచి కూడా యువకులు అందరూ ఆ గ్రామానికి వచ్చి, ఇప్పుడు మేము ఎట్లయితే వేరే గ్రామం నుంచి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారో ఇక్కడ నుంచి మీరు కూడా వచ్చి రేపు ఆ గ్రామంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. కాబట్టి దీని మీద నేనే ముందు మాట్లాడినా, చాలా మంది పెద్దలు దీని మీద 1-2 మాటలు మాట్లాడడం కోసం, మన గ్రామ యువకులకు 1-2 మాటలు చెప్పడం కోసం వాళ్ళందరూ రావడం జరిగింది. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా ఒక్కొక్కరిని ఒక్కొక్క నిమిషం మాట్లాడించి మన గ్రామంలో యువకులు మారే విధంగా వారి మాటల్లో కూడా విందామని చెప్పేసి తెలియజేస్తాను. వాటికంటే కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటిది డ్రగ్స్. ఇది అటు పోవడమే తప్ప ఇటు వచ్చేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి నిఘా పెంచండి. ఎక్కడెక్కడ ఇక్కడ ఉన్నటువంటి యూత్ కు, పెద్ద మనుషులందరికీ నేను మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఏంటంటే, నేను చాలా సార్లు బెదిరించినటువంటి సందర్భాలలో మెడల మీదకి మరీ చూసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అలా చూస్తున్నప్పుడు ఇలా చూస్తున్న సంగతి చూడాలనేటువంటి పదవిలో చూస్తున్నటువంటి సందర్భం చూస్తుంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళు సైలెన్స్ ఉన్నారు తప్ప ఏంద్రేమో చూస్తున్నాం అనేటువంటి మాట మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. సో ఇలా ఒకరికొకరు పట్టించుకుంటా కనుక పోతే, ఎవరూ పట్టించుకుంటా పోకుండా పోతే ఖచ్చితంగా మన గ్రామం అతి కొద్ది కాలంలోనే డ్రగ్స్ మయంగా మారి అందరము మరి ఏ రకమైనటువంటి స్థితిలోకి పోతామో తెలియదు. ఇలా వాడు ఒక్కడు చెడిపోయేవాడు, మందు తాగేవాడు ఒకవేళ తాగితే అతను ఒక్కరికే పరిమితం అవుతుంది, లేదంటే ఆ కుటుంబానికి మాత్రమే నష్టం జరుగుతుంది. కానీ డ్రగ్స్ బారిన పడితే మాత్రం ఊరు మొత్తానికి, సమాజం మొత్తానికి నాశనానికి అవకాశం ఉంటుంది. వాడు తీసుకున్న తర్వాత దొంగతనం చేయాలనుకుంటాడా, ఎదుటోడిని చంపాలనుకుంటాడా, లేదా ఆడపడుచుల మీద అఘాయిత్యం చేయాలనుకుంటాడా, దాడి చేయాలనుకుంటాడా, చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేయాలనుకుంటాడా, ఏం చేయాలనుకుంటాడా వారికి తెలియదు. ఒకటి వారి మైండ్ లో పెరుగుతున్నటువంటి
దుర్మార్గమైనటువంటి ఆలోచనలు అయితే, రెండోది మనకి అది కొనడానికి కావాల్సినటువంటి పైసలు, ఆ పైసలు మరి తీసుకోవడానికి, ఆ పైసలు సంపాదించుకోవడానికి దొంగతనాల రూపంలో, వివిధ రకాల రూపంలో మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మీరు దృష్టిలో పెట్టుకొని మరి ఒక దీపం మరొక దీపాన్ని వెలిగించినట్టుగా మనం ఒక్కొక్కరు 100 మందికి తయారై మనందరికీ చెప్పి ఏదన్నా భరించండి, కానీ డ్రగ్స్ అనేటువంటి దాన్ని కనుక భరిస్తే మన ఊరిని నాశనం చేసుకునేటువంటి వాళ్ళం అవుతాం. యువకులు ముఖ్యంగా ఈ డ్రగ్స్ బారిన పడి చెడు వ్యసనాలకు అలవాటు పడమే కాకుండా ఇంట్లో తల్లిదండ్రులకు తీరని నష్టం కలిగిస్తున్నారు. ముఖ్యంగా భారతదేశం అంటేనే, భారతదేశంలో యువత తలుచుకుంటే ఏదైనా అవుతుందని కొన్ని విదేశీ శక్తులు కుట్ర పని ఈ డ్రగ్స్ అనేది ప్రతి ఒక్క గ్రామాన విస్తరించి యువతను చేపట్టే విధంగా చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలో యువతలు మన ముందుగా వచ్చి ఈ డ్రగ్స్ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు అందరం మనం యువతనే ముందుగా కృషి చేయాలి. కాబట్టి అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి మా అన్న తోట కమలాకరెడ్డి గారికి, అలాగే సిద్దిపేట రణరాజేశ్వరికి, యాంటీ డ్రగ్స్ యూత్ ఫోర్స్ గారికి, మా మిడితోటి బీజేపీ మండల పార్టీ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చేసుకొని మానేయాలందరూ కూడా. యాంటీ డ్రగ్స్, యాంటీ డ్రగ్స్, యాంటీ డ్రగ్స్, నిర్మూలిద్దాం డ్రగ్స్ ని.